మనకి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 216 మెంబర్స్ని ఎంజిఎం హాస్పిటల్లో అడిక్షన్ నుంచి ట్రీట్ చేయడం జరిగింది. అండ్ ఇది మల్టిపుల్ టైప్స్ ఆల్కహాల్ అవ్వచ్చు, టొబాకో అవ్వచ్చు, డ్రగ్స్ అవ్వచ్చు, వీటన్నిటి గురించి కూడా అడిక్షన్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఈ సెంటర్ ఇప్పుడు మనము ఇంకా మంచిగా డెవలప్ చేసుకొని ఎంజిఎం ఆధ్వర్యంలో, సైకాట్రీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తాం. మనం ఎంజిఎం హాస్పిటల్లో అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈరోజు దేశవ్యాప్తంగా 41 సెంటర్లలో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ డిపార్ట్మెంట్ యూనియన్ మినిస్టర్ గారు ఓపెన్ చేయడం జరిగింది. 41 సెంటర్స్ ఎట్ ఏ టైం వర్చువల్ మోడ్లో ఓపెనింగ్ అయినాయి. మనకు ఫిజికల్ మోడ్లో కలెక్టర్ గారు, కమిషనర్ గారు రావడం జరిగింది. సో వాళ్ళు కూడా విజిట్ చేసి చూడడం జరిగింది. అయితే ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు 41 సెంటర్లలో తెలంగాణ రాష్ట్రంలో ఇదే మన వరంగల్దే మొట్టమొదటి, హైదరాబాద్ కూడా కాదు. ఇన్ పేషెంట్ సర్వీసెస్ ఇచ్చే డిఅడిక్షన్ సెంటర్స్ ప్లస్ ఓపీ సర్వీసెస్ ఇచ్చేది ఒక వరంగల్లోనే ఉంది. ఇప్పుడు మేడం గారు కూడా ఇంకా ఏమన్నారంటే వాళ్ళకు రీహాబిలిటేషన్, ఇప్పుడు మాకు వచ్చే వీళ్ళకి పేషెంట్లలో మనం ట్రీట్మెంట్ ఇస్తున్నా కూడా నెల రోజులు ఉంచి పంపించినా కూడా 6 నెలలు బాగుంటున్నారు, మళ్ళీ అదే వ్యసనాలకు అలవాటు పడి తిరిగి వచ్చి 2-3 సార్లు అడ్మిట్ అవ్వడం వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఇంటరాక్ట్ కూడా కావచ్చు, ఎప్పుడు వచ్చినారు, ఏమిటి, ఏం సర్వీస్ అంటున్నారు. వాళ్ళు నిలబడలేక అసలు వాళ్ళ సెల్ఫ్ యాక్టివిటీస్ కూడా చేసుకోలేక, పర్టికులర్లీ ఆల్కహాల్ వాళ్ళు, గంజా వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా కొన్ని ఇప్పుడు ఇందాక ఇల్లీగల్ సర్వీసెస్ వాళ్ళు చెప్తున్నారు. చిన్న పిల్లలు కూడా ఆ కెమికల్స్ అవి ఉంటాయి కదా, మన ఇది వైట్నర్స్, వాటికి బోనాఫిక్స్ అనే దానికి. సో ఇట్లా రకరకాలుగా వ్యసనాలతో బాధపడే వాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళు ఫైనాన్షియల్గా నష్టపోవడము, ఆరోగ్యపరంగా నష్టపోవడం కాకుండా వాళ్ళ ఫ్యామిలీకి కూడా బర్డెన్గా తయారవుతున్నారు. మన ఇండియా కంట్రీ యొక్క పవర్ ఏంటంటే యూత్ పవర్. ఆ యూత్ వాళ్ళు ఎన్నో కార్యక్రమాలలో అభివృద్ధిలో పాలు పంచుకునే వాళ్ళంతా ఇలా నష్టపోతుండడం వల్ల ఇప్పుడు ఈ డిఅడిక్షన్ సెంటర్స్కి అధిక ప్రాధాన్యం ఏర్పడింది. అందులో మన తెలంగాణ రాష్ట్రంలోనే ఇది మొదటి సెంటర్ అవ్వడము నిజంగా మాకు గర్వకారణము. అసలు సైకాట్రీ లేని పరిస్థితి నుంచి మనకు సైకాట్రీ వార్డు, ఇన్ పేషెంటు, అవుట్ పేషెంటు, సైకాట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు వచ్చేసి మనకు ఇంకా ఇట్లా కొత్త దీన్ని ఫారెన్సిక్ సైకాట్రీ అని కూడా అంటారు. అంటే నేరస్తులకు వాళ్ళకు కూడా ఏదో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటే, ఇప్పుడు సిపి గారిని ఎందుకు పిలిచామంటే డిఅడిక్షన్ చేసే వాళ్ళంతా ఆ మత్తు పదార్థాలను దొంగిలించడమో లేకుంటే ఏదో తీసుకురావడంలో ఒక నేరాలతో ముడిపడిన వాళ్ళే ఉంటారు. సో వీళ్ళు ఫస్ట్ పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంటే వాళ్ళు మరి ఇట్లా జబ్బులో ఉన్నారని తీసుకొచ్చి మాకు అటాచ్ చేయడం వల్ల కూడా మనం ఇక్కడ సర్వీసులు ఇస్తున్నాము. సో ఆ రకంగా చూసినా కూడా ఇట్లా మనం రకరకాలుగా ట్రీట్మెంట్ ఇస్తూ ఇప్పుడు ఎన్నో కొత్త ట్రీట్మెంట్లు తీసుకొస్తున్నాము. ట్రాన్స్జెండర్కి అయితేనేమి, ఇప్పుడు తర్వాత జీరియాట్రిక్కి, సో మన స్పెషల్ మన ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి, తర్వాత టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకి, చిన్నపిల్లలు వచ్చే డయాబెటీస్ వాళ్ళకి, హెపటైటిస్ క్లినిక్, ఇట్లా రకరకాలుగా కొత్త క్లినిక్ స్టార్ట్ చేస్తూ పోతున్న దానిలో ఈ డిఅడిక్షన్ కూడా ఒకటి యాడ్ అయింది. మీరందరూ కూడా ఈ విషయాన్ని స్ప్రెడ్ చేసేసి సో ఈ సౌకర్యాలను, ఈ ఫెసిలిటీని అందరూ కూడా వాడుకోవాలని కోరుకుంటున్నాను. ఈ నశాముక్తి మన సొసైటీకి డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. మన లక్కీగా ఉన్నాము, వరంగల్కి యూనిట్ వచ్చింది. ఇక్కడ చాలా మంచి డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళకి ఒక పద్ధతి పరంగా పని చేసుకోవడానికి ఎక్స్పీరియన్స్డ్ మనిషి దొరికితే, ఒక సిస్టమ్ డెవలప్ అయితే ఈ అందరు చుట్టుపక్కన ఉన్న వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళకు కూడా లాభం ఉంటుంది. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇంతకుముందు నేను ఎస్పీ చేసిన ఇక్కడ గుడంబాకి బాగా ప్రాబ్లం ఉండేవాళ్ళు. ఇప్పుడు గుడంబా షిఫ్ట్ అయ్యి గంజాయి తర్వాత ఈ టొబాకో అయిపోయింది. సో మేము ఈ కొత్త ప్రాబ్లంకి ఏ విధంగా సాల్వ్ చేయాలి, మన పోలీస్ డిపార్ట్మెంట్ వైపు కూడా మనము ఆలోచన చేస్తున్నాము. కానీ నిన్న మెడికల్ సూపరింటెండెంట్ గారు వచ్చిన చాలా మంచి మాట చెప్పారు. మనము ఇద్దరు కలిసి చేస్తే రిజల్ట్ మంచి ఉంటుంది. సో మేము కూడా ఎక్కడ కూడా మాకు దొరికిన ఈ విధంగా అడిక్టెడ్ మనిషి వాళ్ళకి ఒక విక్టిమ్ అలాగా కూడా చూసి ఈ మెడికల్ సపోర్ట్ ఏ విధంగా వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి అది కూడా ఆలోచన చేసి వాళ్ళకి ఇక్కడ తీసుకువస్తాము.